గత ప్రభుత్వం జగనన్న కాలనీ పేరు మీద ఎక్కడ కూడా ఈ బనగానపల్లి టౌన్లో ఒక్క సెంటు కూడా ఒక పేదవాడికి కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్ల స్థలము 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలోనే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి అప్పుడు స్పష్టంగా 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పేసి ఆయన కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు తీరా వేలాది మందిని సెలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు ఎవరో ఒకరు అడ్డు చెప్పి పేదవాడికి గూడు లేకుండా చేయడం అనేటువంటిది మేము చీపీగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇస్తానని చెప్తే దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి సమస్య కాదు. మీకు ఏదైనా రాజకీయ కారణాలు ఉంటే వేరే సమస్య మీద ఫైట్ చేయండి. పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి గూడు కోసం అడ్డుకోవాలని చూస్తే సిపిఐగా ఖచ్చితంగా మేము పోరాటాన్ని చేస్తాం. ఎవరైతే ఈ సమస్య మీద అడ్డుకుంటా ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా సిపిఐగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇచ్చే పేదవాడి 2 సెంట్ల స్థలము కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గత అనేక రోజుల నుంచి అప్లికేషన్లు పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ టౌన్లో ముఖ్యంగా పేద ముస్లిం ప్రజలు ఉన్నారు, వెనుకబడినటువంటి బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అణగారిన వర్గాలు, ఎస్టీలు ఉన్నారు. వీళ్ళందరి బాగు కోసం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ గూడు ఉండాలా. ఆ గూడుని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. దీనిపైన కోర్టులకు పోయి ఇటుపోయి పేదవాడికి అన్యాయం చేస్తామంటే సిపిఐగా సహించేది లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్ష చేసి బనగానపల్లె పట్టణం ప్రజలకి ఇంటి స్థలాల కోసం పోరాటం